యెహోవాయే నా బలము, యెహోవాయే నా శైలము, యెహోవాయే నా బలము, యెహోవాయే నా శైలము, యెహోవాయే నా కోటయు, యెహోవాయే నా కేడము, యెహోవాయే నా శృంగము, యెహోవాయే నా దుర్గము, యెహోవాయే నా శృంగము, యెహోవాయే నా దుర్గము, యెహోవాయే నా బలము, యెహోవాయే నా శైలము. నా దీపము ఆరనీయక నన్ను వెలిగించెను, నా అడుగులు తడబడకుండా నన్ను నడిపించెను. నా దీపము ఆరనీయక నన్ను వెలిగించెను, నా అడుగులు తడబడకుండా నన్ను నడిపించెను. నా చేతులు యుద్ధము చేయ నాకు నేర్పించెను, నా పక్షమున తానేయుండి నన్ను గెలిపించెను. నా చేతులు యుద్ధము చేయ నాకు నేర్పించెను, నా పక్షమున తానేయుండి నన్ను గెలిపించెను. యెహోవాయే నా బలము, యెహోవాయే నా శైలము, యెహోవాయే నా బలము, యెహోవాయే నా శైలము. నాకు బలము అనుగ్రహించి నన్ను దృఢపరిచెను, నా శత్రువుల కంటే నన్ను బహుగా తానే హెచ్చించెను. నాకు బలము అనుగ్రహించి నన్ను దృఢపరిచెను, నా శత్రువుల కంటే నన్ను బహుగా తానే హెచ్చించెను. నా జనులను నాకు లోపరచి నన్ను ఘనపరచెను, నా ముందుగా తానే నడిచి నన్ను నడిపించెను. నా జనులను నాకు లోపరచి నన్ను ఘనపరచెను, నా ముందుగా తానే నడిచి నన్ను నడిపించెను. యెహోవాయే నా బలము, యెహోవాయే నా శైలము, యెహోవాయే నా బలము, యెహోవాయే నా శైలము, యెహోవాయే నా కోటయు, యెహోవాయే నా కేడము, యెహోవాయే నా శృంగము, యెహోవాయే నా దుర్గము, యెహోవాయే నా శృంగము, యెహోవాయే నా దుర్గము, యెహోవాయే నా బలము, యెహోవాయే నా శైలము. నీ సాగెద యేసునితో నా జీవిత కాలం అంతా, నీ సాగెద యేసునితో నా జీవిత కాలం అంతా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమును చేరగనే వెళ్ళేదా, పరమును చేరగనే వెళ్ళేదా, ఆనోకు బలి సాగేదా, నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువులు వెంటాడినను, వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన,
ముందు సముద్రము ఎదురొచ్చిన మోషే వలె సాగేదా నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా లోకపు శ్రమలు నన్నెదిరించిన లోకపు శ్రమలు నన్నెదిరించిన కఠినులు రాళ్లతో హింసించిన కఠినులు రాళ్లతో హింసించిన స్టెఫెను వలె సాగేదా నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తే చావైన మేలే బ్రతుకుట క్రీస్తే చావైన మేలే క్రీస్తుకై హత సాక్షిగా మారినా క్రీస్తుకై హత సాక్షిగా మారినా పౌలు వలె సాగేదా నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా తల్లి మరచిన తండ్రి విడచిన తల్లి మరచిన తండ్రి విడచిన బంధువులే నన్ను వెలివేసిన బంధువులే నన్ను వెలివేసిన బలవంతునితో సాగేదా నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా పరమును చేరగనే వెళ్ళేదా పరమును చేరగనే వెళ్ళేదా హనోకు వలె సాగేదా నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఉదయమునే నిద్ర లేచినామయ్యా రే పగలు కాపాడే యేసయ్యా ఉదయమునే నిద్ర లేచినామయ్యా రే పగలు కాపాడే యేసయ్యా పని పాటలలో తోడు పని పాటలలో
తోడు ఉంటావయ్యా. కనుకొనుకులేని మరపురాని కరుణామయుడా, కొనుకులేని మరపురాని కరుణామయుడా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. అన్నపానములు నాకు ఇచ్చావయ్యా, అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా. అన్నపానములు నాకు ఇచ్చావయ్యా, అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా. వ్యాధి బాధలందు సేద తీర్చావయ్యా, వ్యాధి బాధలందు సేద తీర్చావయ్యా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా, ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా. నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా, ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా. దిగులు చింతలన్నీ బాపావయ్యా, దిగులు చింతలన్నీ బాపావయ్యా, ఎడబాయక కాపాడే దేవుడవయ్యా, ఎడబాయక కాపాడే దేవుడవయ్యా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా, ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. హల్లెలూయా. దేవునికి వందనాలు. పిల్లల ప్రార్థన చేయడానికి, చక్కని పాటలు పాడి ప్రభువును ఉదయకాలం ఆరాధనించడానికి దేవుడు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అలాగే కూడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. దేవుడు అధిక దీవించినాక ప్రియులారా మనం ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మ దేవుల్లో ఆధారపడి ప్రియులారా మనం ధ్యానిస్తాం. కాబట్టి మనం ప్రారంభంగా ఒక వాక్యం ప్రియులారా మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రియులారా 4వ అధ్యాయము 29 నుండి ప్రియులారా మనం 31 దాకా చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఆమేన్. క్షమించుడి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా మనం ఆత్మీయ జీవితంలో ఈ వాక్యాలు చదివిన వాక్యాలు చాలా ప్రాముఖ్యమైనది.
మన ఆత్మీయ జీవనంలో చాలా చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రేమ కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. అయినప్పుడు కూడా ప్రియులారా, మన మనసులో కోపం, పగ, చేదు తీసుకొని పెట్టడానికి తప్పకుండా సాతాను లేదా దురాత్ముడు ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్తున్నాం. మన పాట పాడినట్టు దేవుని యొక్క పిలుపు పొందిన మనం యేసుక్రీస్తు అడుగుజాడలో ప్రియులారా మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మన గమ్యం నిత్యత్వం అన్నమాట, లేదంటే పరలోకం, లేదంటే యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తపడాలి. నిత్యం యుగ యుగాలు ప్రభుత్వం నిత్యం ఉండాలి. నూతన ఆకాశం నూతన భూమిలో ప్రభుత్వం నిత్యం ఉండాలి. అదే ప్రియులారా మనం గొప్ప కోరిక అన్నమాట, మన ఆశ, మన గమ్యం అన్నమాట. కాబట్టి సువార్త విని రక్షణ పొందిన మనం రక్షణ పొందిన మనం ప్రభు దగ్గరికి వచ్చాం. సువార్త విని రక్షణ పొందిన మనం దేవుని దగ్గరికి వచ్చాము. దేవుడు మనలో వచ్చాము అనమాట. పరిశుద్ధాత్మలో దేవుడు మనలో వచ్చాము. చాలా మంచిది. అయినప్పుడు కూడా రక్షణ పొందిన తర్వాత కూడా ప్రియులారా మనను ట్రాకు తప్పించడానికి, లేదంటే మార్గం తప్పించడానికి ఈబిల్స్ పెట్టు ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పారు, నేను సత్యం జీవ మార్గం. యేసుక్రీస్తు మన మార్గం అన్నమాట. అంటే యేసుక్రీస్తు మన ఎగ్జాంపుల్, లేదంటే మాదిరి. అంటే యేసుక్రీస్తుకు అడుగుజాడలో మనం పరిశుద్ధాత్మతో కలిసి అనుదినం అంటే క్రీస్తుతో కలిసి మనం ముందుకు వెళ్ళాలి అనమాట. అదే మన ఆత్మీయ జీవితం. కానీ అది లేకుండా సాతాను ప్రయత్నం చేస్తాడు. ఎలా చేస్తాడు అంటే మన ప్రాణములో నూతన పరచబడలేని ఏరియాని బట్టి అనమాట. మన ప్రాణములో నూతన పరచబడలేని చాలా ఏరియాస్ ఉండవచ్చు. కాబట్టి దాన్ని బట్టి ఈవిల్స్ పెట్టు మన ప్రాణాన్ని ప్రవాహం చేసి దారి తప్పించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, మనం దేవుని బిడ్డలుగా మనం అలర్ట్ ఉండాలి అనమాట. దేవుని బిడ్డలుగా మనం ఏం చేసుకోవాలి, అది జరగకుండా అంటే సాతాను మన హృదయం ప్రియులారా, సాతానుకు మన హృదయంలో చోటు ఇవ్వద్దు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడైతే కోపానికి కానీ పగ దానికి చోటు ఇచ్చినప్పుడు సాతానుకు చోటు ఇచ్చినట్టే. అందువరకు ప్రియులారా, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, కోపపడు అంటే కొన్నిసారి మన కోపం వస్తాయి, మామూలు మనుషులకు కోపం వస్తాయి. కానీ కోపపడు కానీ పాపం చేయకూడదు. అంటే పాపం చేయవద్దు అనమాట. కోపం రావచ్చు, ఆ కోపాన్ని ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం కంట్రోల్ చేసుకోవాలి. కానీ మనం ప్రియులారా దానివల్ల పాపం చేయవద్దు అనమాట. అంటే కోపం ఒక వ్యక్తిలో ఉంటే అది కొనసాగించబడి ఉంటే పాపం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంది అనమాట. పాపం చేయడానికి పాపం చేయవద్దు. బైబిల్లో రాయబడింది, పాపానికి మనం చనిపోయిన వారు. పాపానికి మనం యేసుక్రీస్తు ఒక మరణం ద్వారా మనం యేసుక్రీస్తుతో ఏకీభవించిన మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మతో ఏకనామములో బాప్తిసం పొందిన మనం యేసుక్రీస్తుతో పాపానికి మనం చనిపోయిన వారం అనమాట. కాబట్టి పాపం చేయవద్దు అని రాయబడింది. కాబట్టి కోపపడు కానీ పాపం చేయకూడదు అని రాయబడింది. కాబట్టి కోపం పరిహారం మనను పాపం చేస్తున్నట్టు నడిపిస్తామన్నమాట. పాపం చేస్తున్నట్టే దేవుని నుండి మనం దేవునికి ఇష్టడుగా మనం ఉండలేదన్నమాట. పాపం చేసుకొని పాపం వల్ల మనకు ఉపమానం, నాశనం గాని శిక్ష గాని మేలు లేదనమాట. కాబట్టి ప్రియులారా, పాపం నుండి మనల్ని రక్షించుకోవడానికి ప్రభు వచ్చాడనమాట. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్నాము ఆదికాండములో ప్రియులారా 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాము కోపం. ప్రియులారా, కయాన్కు కోపం వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఎందుకంటే హాబేలు కయాన్ వారు ఇద్దరు మనం చూస్తున్న దేవుని దగ్గరే వారు యాగాలు అంటే వారు ఆమెను ఆఫరింగ్ తీసుకొని వెళ్ళామన్నమాట. దానిలో మనం చూస్తున్నట్టే హాబేలు ఒక యాగం, లేదంటే హాబేల్ యొక్క ఆఫరింగ్స్ లో ప్రియులారా దేవుడు అది యాక్సెప్ట్ చేసినట్టు, దేవుడు అది అంగీకరించినట్టు మనం చూస్తున్నాం. కానీ కయాన్ తీసుకొని వచ్చిన అంటే తన వ్యవసాయం చేసుకొని చక్కని వెజిటబుల్స్ అంటే కాయకూరలు అంతా కూడా తీసుకొని వచ్చి ఉండవచ్చు, మంచిది అయినప్పుడు దేవుడు అది యాక్సెప్ట్ చేయలేదు, అంగీకరించలేదు అనమాట. కాబట్టి ఏమైంది, కయాన్ కోపం వచ్చింది అనమాట. హల్లెలూయా, కయాన్ కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత అంటే దేవుడు చెప్తున్న ఒక మాట ఉంది, 4వ అధ్యాయము ప్రియులారా 7వ వచనం ఒకసారి చదువుతామా? ఆదికాండము ప్రియులారా 4వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం చదువుతాము. తండ్రికి స్తోత్రం.
నీవు సత్క్రియ చేసిన ఎడల తన తల ఎత్తుకునగా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువలెను. ఎస్, అక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, సత్క్రియ చేయనడల వాకిట పాపం ఉంచి ఉండును. కోపం వచ్చింది, కోపం వచ్చి ఉంటే మనం మంచి క్రియ చేయడం కష్టమైన మాట. బైబిల్ మనకు నేర్పిస్తుంది కీడు చేయవద్దు, మేలు చేయాలని నేర్పిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాము, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల వానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అని. అంటే పాపాన్ని జయించుకోవాలి అనమాట. కయన్తో దేవుడు చెప్తున్న మాట ఏంటిదంటే, ఆ పాపం వాకిట ఉంది కానీ, దగ్గర ఉంది కానీ, దాన్ని నీవు జయించుకోవాలి అనమాట. కాబట్టి ఆ కాలంలో కూడా పాపాన్ని జయించుకోవచ్చు అనమాట. కయన్ లేదంటే దేవుడు అలాగే చెప్పలేదు, తన నిర్ణయం చేసుకొని దాన్ని జయించుకోవచ్చు, పాపం చేయకుండా దాని నుండి తప్పించుకోవచ్చు, ఆ కోపాన్ని జయించుకోవచ్చు అనమాట, ఆ పగను జయించుకోవచ్చు. కానీ ప్రియులారా మనం చూస్తున్నాము, కయన్ దాన్ని జయించలేదన్నమాట. కయన్ జయించలేదు. తర్వాత మనం చూస్తున్నాము, కోపం వలన కోపం పాపంలోనికి నడిపించామన్నమాట. కోపం, పగ, తర్వాత మనం చూసినట్లయితే నరహత్య స్పిరిట్ కూడా ఆ కయాన్ని పట్టేస్తున్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకొరకే నరహత్య చేస్తామన్నమాట. కాబట్టి తన తమ్ముడిని చంపేస్తామన్నమాట. కాబట్టి అది దేవుని చిత్తం కాదు. కోపం ఇప్పుడు దేవుడు చిత్తం లేని తప్పుడు దారిలోనికి నడిపిస్తుంది అనమాట కోపం. కాబట్టి ప్రియులారా మనలో కోపం రావచ్చు, మనుషులుగా మన మానవులుగా కోపం రావచ్చు. కానీ యేసునామములో ప్రార్థన పూర్వక దాన్ని సరిపెట్టుకోవాలి, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అనమాట. దాన్ని మనం అణచివేసుకోవాలి. హల్లెలూయా. దాన్ని మనం జయించుకోవాలి అనమాట. ప్రార్థన ద్వారా ప్రియులారా మనం జయించుకోవాలి. లేదంటే పాపం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి పాపం చేసినప్పుడు దేవునికి ఇష్టడుగా ప్రియులారా మనం ఉండలేదు. కాబట్టి కోపాన్ని ప్రియులారా మనం ప్రార్థన ద్వారా జయించుకోవాలి. మన హృదయంలో ఒకవేళ మీ హృదయంలో ఎవరితోనే కోపం ఉంటే, మీతో కొందరికి సెల్ఫ్ యాంగర్ ఉన్నవారు ఉండవచ్చు, సెల్ఫ్ యాంగర్. కొందరికి దేవునితో కోపం ఉన్నవారు ఉండొచ్చు, కొందరికి ఇద్దరులతో. ఇప్పుడు ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం ఈ కోపాన్ని ప్రియులారా మనం జయించుకోవాలి. ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన మనం జయించుకోవాలి. బట్ పాతదమైన కాలం అంటే ఆ కాలంలో కూడా ప్రియులారా ఆ కోపాన్ని జయించుకోవచ్చని దేవుడు చెప్పిన మాట ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో మనకి ఎక్కువ ఈజీగా జయించుకోవడానికి అవకాశం ఎక్కువనే. ఎందుకంటే తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి క్షమించమని చెప్పిన అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు. దేవుని యొక్క మాటలు మనలో ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధాత్మలో ప్రియులను మనం ఆధారపడుతున్నప్పుడు కోపం స్పిరిట్ను, పగను, నరగత దెయ్యం, ఇవల్ స్పిరిట్ను జయించుకొని దేవుని కృపని బట్టి మనం బ్రతకవచ్చు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనకు సాధ్యం, దేవుని కృపని బట్టి సాధ్యం. ఎందుకంటే ఆల్రెడీ సులభమైన ద్వారా సాతాన్ని కూడా దేవుడు ఓడించామన్నమాట. పాములను, తేళ్లను, శత్రువులం అందరినీ తొక్కడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాను. ఏ దయ్యాలు మనకు హాని చేయలేదని యేసుక్రీస్తు ఒక వాగ్దానం కూడా మనకు ఉంది. దేవుడు మనకు ఇచ్చిన అధికారం కూడా మనకు ఉంది. దేవుని అభిషక్తుడైన యేసుక్రీస్తు కూడా పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాయి. కాబట్టి ప్రియులారా మనం ఈ కోపాన్ని జయించుకోవచ్చు అనమాట. కోపాన్ని ప్రియులారా మనం జయించుకోవాలి. ఇప్పుడు కోపం ప్రియుల రకరకాల విధంగా మనలో రావడానికి అవకాశం ఉంది. మనకు నచ్చలేని విషయాలు కొందరు చేస్తున్నప్పుడు, కొన్నిసారి అబద్ధాల వలన కూడా కోపం మనకు రావచ్చు. అంటే వేరే వారు చెప్పిన అబద్ధాలను బట్టి కూడా మనం ఆ డిసైడ్ చేయలేదంటే కోపం రావచ్చు. కాబట్టి మనం చూస్తున్నాము యోసేపు జీవితంలో అదే మనం చూస్తున్నాం. పోతిఫర్ ఇంటిలో ఉన్నప్పుడు పోతిఫర్ ఒక భార్య యోసేపు గురించి చేయలేని విషయం గురించి అబద్ధం అంటే చేయలేని విషయాలు క్రియేట్ చేసామన్నమాట. తప్పు చేసినట్టు చెప్పామన్నమాట. దానికి ప్రూఫ్ కూడా చెప్పినట్టు యోసేపు ఒక బట్టలు కూడా చూపిన అనమాట. కాబట్టి అదంతా చూసినప్పుడు విన్నప్పుడు పోతిఫర్ అది నమ్మామన్నమాట. కాబట్టి పోతిఫర్కి ఏం వచ్చింది? ప్రేమ, అది కోపం వచ్చింది అనమాట. అబద్ధాలు నమ్మినప్పుడు, అది క్రియేట్ చేస్తున్నప్పుడు, అది పోతిఫర్ నమ్మినప్పుడు కోపం వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కోపం వలన ఏమైంది? తర్వాత మనం దేవునితో చాలా సన్నిహితంగా ఉన్న దైవజనుడు అని మనం చెప్పవచ్చు యోసేపు. దేవునితో చాలా భక్తి కలిగిన ఆ యోసేపును చెరసాల్లో పెట్టేసామన్నమాట, పంపించామన్నమాట. ఇప్పుడు కారణం ఏంటది? ప్రియులారా మనం చూసినైతే ఆ స్త్రీ యొక్క కోరికలు అంటే శరీర కోరికలు
నెరవేర్చబడలేదన్నమాట. తన కోరిక అంటే కొందరు నా కోరిక నెరవేర్చబడలేదంటే కోపం వస్తున్న వారు ఉన్నారు. అంటే మంచి కోరికలు ఉంది, చెడు కోరికలు ఉంది. ఇప్పుడు చెడు కోరికలు ప్రియులారా మనం పెంచవద్దు అనమాట. చెడు కోరికలు కొన్నిసారి మనం మానవులుగా రావచ్చు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? యేసు నామములో ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ వలన దాన్ని చంపేసుకోవాలి అనమాట. యేసు రక్తం, యేసు నామములో ప్రార్థన చేసుకొని ప్రియులారా దాన్ని చంపేసుకోవచ్చు. అంటే శరీర క్రియలు మనం చంపేసుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా ప్రార్థన చేసుకొని దాన్ని ప్రియులారా మనం చంపేసుకోవాలి. శరీర క్రియలను లేదంటే శరీరం దేవుని చిత్తం లేని కోరికలను మనం దాని ప్రార్థన ద్వారా చంపేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నట్లయితే తన కోరికను బట్టి ఆ కోరిక నెరవేర్చబడలేదు కాబట్టి కోపం అంటే వచ్చి ఉండవచ్చు. ఆ కోపం తర్వాత మనం చూస్తున్నట్లయితే అబద్ధాలు చెప్పడానికి కారణమై ఉండవచ్చు. ఇప్పుడు ఏదైనప్పుడు కూడా ప్రియుల పోతిఫర్ అది విన్నాము. పోతిఫర్ కూడా కోపం వచ్చింది. తర్వాత ప్రియుల ఆ దైవజనుడు ఆ కాలంలో దేవునితో భయభక్తి కలిగి దేవుని స్థానంలో నీతిగా పరిశుద్ధంగా బ్రదైన వ్యక్తులను శరస్థాల్లో ఏమైనా చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి కోపం ఒక మన హృదయంలో ఉండే ఇద్దరులకు కీడు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. మేలు చేసేవారుగా మనం ఉండలేదు. బైబిల్ గ్రంథం ప్రియులారా మనం నేర్పిస్తుంది మనం మేలు చేసేవారు ఉండాలి. మేలు చేసే విషయంలో మనం విసిగిపోవద్దు. యేసుక్రీస్తు జీవితం ప్రియులారా మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యం 10:38 రాయబడింది. యేసుక్రీస్తును తండ్రిని దేవుడు అభిషేకించి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రియుల మేలు చేసుకొని రోగాలతో దెయ్యాలతో ఇబ్బంది పెడుతున్న వారిని విడిపించుకొని ముందుకు సంచారం చేశామన్నమాట, ప్రయాణం చేశామన్నమాట. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో నింపబడి మేలు చేసుకొని ప్రతి ఇప్పుడు కోపంతో ఉన్న వ్యక్తులు మేలు చేయలేరు. కానీ ఎప్పుడైతే ఆమె పరిశుద్ధాత్మ వలన దేవుని వాక్యంతో ప్రార్థన హోలీ స్పిరిట్ సహాయమైన దేవుని ప్రేమతో మనం నింపబడి ఉన్నప్పుడు దైవాన్ని ప్రేమ నింపబడి ఉన్నప్పుడు మన ఇద్దరులకు మేలు చేసే వ్యక్తిగా మార్చబడుతుంది. కానీ కోపంతో పగతో మనం ఉండే ఇద్దరులకు పిల్లలు మేలు చేయకుండా కూడా ఈ కోపం స్పిరిట్ మనల్ని ఆపుతాయి అనమాట. కీడు చేసినట్టు మనల్ని తయారు చేయడానికి కూడా అవకాశం ఉంది కోపం స్పిరిట్. కాబట్టి యేసు నామములో ప్రియులారా దాన్ని ప్రార్థన ద్వారానే యేసు నామములో దేవుని యొక్క వాక్యం ఖడ్గం వాడుకొని యేసు నామములో కోపం స్పిరిట్ను ప్రియులారా మనం ఓవర్కమ్ చేసుకోవాలి. అలాంటి సోదరులు మనకు మామూలుగా మనకు అందరికీ రావచ్చు. హల్లెలూయా. కాబట్టి కోపాన్ని యేసు నామములో ప్రియులారా మనం జయించుకోవాలి. ప్రార్థన ద్వారా జయించుకోవాలి. వాక్యం ద్వారా యేసు నామములో దాన్ని జయించుకోవాలి. లేదంటే ప్రియులారా మనకు మాత్రం కాదు ఇద్దరికి కూడా చాలా నష్టాలు దాని వలన వస్తాయి అన్నమాట. నష్టాలు వస్తాయి, మనకు వస్తుంది, ఇద్దరికి కూడా వస్తుంది కోపం స్పిరిట్. కాబట్టి ప్రియులారా మనం అందుకొరకు బైబిల్ రాయబడింది కోపానికి కోపపడుడు కానీ పాపం చేయొద్దని రాయబడింది. ఆకస్థాయికి వెళ్ళవద్దు. కాబట్టి ఒకవేళ కోపంలో మనం కొనసాగించి ఉండే మన హృదయంలో సాతానుకు చోటు వచ్చినట్టే. సాతానుకు చోటు మన ఇచ్చి ఉండే మన జీవితాన్ని తప్పకుండా సాతాను నాశనం చేస్తుంది అనమాట. కాబట్టి ప్రియులు దయచేసి మనం కోపానికి మన హృదయంలో చోటు ఇవ్వద్దు. అంటే కోపం ద్వారా సాతానికి మనం చోటు ఇవ్వద్దు అనమాట. చోటు ఇవ్వద్దు. లేదు యేసుక్రీస్తుకు చోటు ఇవ్వాలి. యేసే మాటలకు ప్రియులారా మనం చోటు ఇవ్వాలి. కాబట్టి కోపం రకరకాల విధంగా రావచ్చు. కొందరు అబద్ధాలు చెప్పడం వలన కూడా కొందరికి వదిలేగా మనం కోపం రావచ్చు. అందుకొరకు ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? ఏదైనా మాటలు విన్నప్పుడు వేరే వారి గురించి ఎవరి నెగిటివ్ మాటలు చెప్పినప్పుడు మనం వెంటనే నమ్మవద్దు అనమాట. మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేయాలి, బైబిల్ చూడాలి, లేదు సత్యం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి. వెంటనే నమ్మి రెస్పాండ్ చేయవద్దు అనమాట. లేదు కాబట్టి మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి డిస్సర్నింగ్, అందుకొరకు డిస్సర్నింగ్ స్పిరిట్ మనకు అవసరం. ఒక వ్యక్తి చెప్తానిప్పుడు నిజమైన అబద్ధమైన అని అది గ్రహించే కృప దేవుడు మనకు అనుగ్రహించినాక, లేదంటే మనం తప్పుడు దారిలో నడవడానికి అవకాశం ఉంది. మీరు ముందు మంచిగా మీరు దేవుని వాక్యానుసారంగా దేవుని మార్గంలో వెళ్ళిన వ్యక్తి ఏమో, కానీ తప్పుడు మాటలు విని దారి తప్పిపోవడానికి కూడా అవకాశం ఉంది. సాతాను ఒక ఉద్దేశం అది దారి తప్పించడమే, మనల్ని దారి తప్పించడమే. పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకకుండా దేవుని ఇష్టం చేసుకొని బ్రతకకుండా దారి తప్పించడమే ఈ స్పిరిట్ ఒక సాతాను ఒక ప్రణాళికని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము సౌలు పాత నిబంధనలో మనం చూస్తున్నట్టే సౌలు దావీదు జీవితంలో ప్రియులారా మనం చూస్తున్నట్టే సౌలు కూడా ప్రియులారా కోపం వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఎందుకంటే దావీదు గోలియాత్ ఇశ్రాయేల్ కొరకు దేవుని వర్షంగా ఇశ్రాయేల్ కొరకు వెళ్ళి ప్రియులారా గోలియాత్ అని హల్లెలూయా వ్యక్తిను
జయించి తిరిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ఉన్న ఆ ప్రజల్లో కొందరు స్త్రీలు ప్రియులను మనం చూసినట్లయితే వారు పాట పాడి డాన్స్ చేశామన్నమాట. ఆ పాటలో ప్రియులారా మనం చూసినట్లయితే వారు ఆమె పాడాం. వారు అంటే సౌలు 1000 మందిని చంపేస్తామని, దావీదేమో 10,000 చంపేస్తాం. అంటే లెక్కలో చూసినట్లయితే దావీదుకి ఎక్కువ ఇచ్చామన్నమాట. ఈ పాట విన్నప్పుడు నుండి దానికి ముందు ప్రియులారా మనం చూసినట్లయితే దావీద్ అంటే సౌలుకు చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే దావీదు ద్వారా సౌలుకు చాలా మేలు వస్తున్నాయి, చాలా సహాయం వస్తున్నాయి. కానీ ఈ పాట విన్నప్పుడు నుండి ప్రియులారా మనం చూసినట్లయితే సౌలు ఒక మనస్తత్వం అంతా కూడా చాలా మారినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అంటే తనకు అసూయ వచ్చింది, కోపం వచ్చింది, పగ వచ్చింది. తర్వాత నరహత్య స్పిరిట్ కూడా తనను వాడినట్టు ప్రియులారా మనం అర్థం చేస్తున్నాం. ఈవిల్ స్పిరిట్ చాలా బలంగా దురాత్మలు ఈ సౌలు అనే వ్యక్తులను పట్టేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అందుకొరగా ప్రియులారా మనం చూస్తున్నాము దావీదును చాలా సారి ప్రియులారా చంపేయడానికి సౌలు ప్రయత్నం చేశాము. అంటే యాక్చువల్లీ ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరికి తెలియదు కాబట్టి క్షమించమని ప్రభు చెప్పారు. యాక్చువల్లీ మనం చూసినట్లయితే సౌలు ఇన్నసెంట్ అన్నమాట. సౌలును ప్రియులారా ఈవిల్ స్పిరిట్ పట్టుకున్నామన్నమాట. కోపం వలన, పగ వలన ఆ కోపం వచ్చినప్పుడు జయించుకోవచ్చు, కానీ జయించుకోలేకపోయినా అనమాట. కాబట్టి ప్రియుల తర్వాత మనం చూస్తున్నాము దేవుడు అభిషేకించిన దావీదును చంపడానికి ఎన్నోసారి ప్రయత్నం చేశారు. కానీ దేవుని పిలుపు ఉన్న ఈ దావీదును చంపేసుకోవాలని సౌలు ప్రయత్నం చేసినా కానీ దేవుడు ఒప్పుకోలేదు, దేవుడు అనుమతించలేదు. అందుకొరకే కాపాడబడే దావీదు ఒక గొప్పతనాన్ని బట్టి కాదు. ఇప్పుడు ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. మనల్ని కూడా చంపేసుకోవడానికి దెయ్యాలు మనం ఆత్మీయ చూద్దాం, మనం ఆత్మీయంగా ఎదుర్కొంటా, లేదా మనం కొత్తగా జన్మించినప్పుడు నుండి, లేదంటే మనం జన్మించకుండా, లేదంటే జన్మించిన తర్వాత కూడా మనల్ని చంపేయడానికి విడిచిపెట్టు ఎన్నోసారి ప్రయత్నం చేసాము. కానీ ఇప్పుడు దాకా మనం యేసుక్రీస్తు కొరకు నిలబెడుతున్నామంటే దేవుడు కాపుదల ప్రియులారా మనకు ఉన్న కాబట్టి, దేవుని కృపను బట్టి నేనైతే ఇప్పుడు దేవుని కృపను బట్టి 20 సంవత్సరాల కంటే ఎక్కువైంది ఈ దర్శనం పొంది. హల్లెలూయా ప్రభుత్వం. కాబట్టి సోతనం. కాబట్టి ఇప్పుడు దాకా నిలబడుతున్నామంటే అటాక్ జరగలేదని కాదు, చాలా అటాక్స్ జరుగుతున్నాయి. అయినా కానీ సజీవుడైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసిస్తున్నాడు. దేవుడు కాపాడుతున్నాడు అనమాట. దేవుడు కృప చూపిస్తున్నాడు. బైబిల్లో రాయబడిన దేవుని ప్రేమించిన వారికి అన్ని మేల కొరకు జరుగుతాయని దేవుడు చెప్పినట్టు సాతాను గాడు తీసుకొని వస్తున్న బాణాలు అంతా కూడా మనం ఇంకా కూడా ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి ఇది ఒక స్టెప్ గా ప్రియులారా దేవుడు మనకు మారుస్తుంది అనమాట. మనం నిజంగా దేవునితో ప్రార్థన చేసుకొని మనం బ్రతున్నప్పుడు దేవుడు మనకు అది మేలుకరంగా మారుస్తాడనమాట. అలాగే కాబట్టి ప్రియులారా మన యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మనం చూసిన దావీదు కూడా ఆ కాలంలో మనం చూసినట్లయితే దేవునితో చాలా క్లోజ్ గా బ్రతికామన్నమాట. జీవం గల దేవునితో క్లోజ్ గా బ్రతికిన కాబట్టి దేవుని కాపుదల దావీదుకు ఉన్న కాబట్టి, దావీదు పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది కాబట్టి సాతాను సౌలును వాడినప్పుడు కూడా దావీదు గురించి ప్రియులారా మనం చూస్తున్నాము. దావీదు రోజు రోజుకు ప్రియులారా మనం చూసినట్లయితే అంచెలంచెలుగా ఇంక్రీస్ అవుతుంది అనమాట. బెల్లములు ఇంక్రీస్ అవుతుంది, జ్ఞానములో కానీ దేవుని కృపలు ఇంక్రీస్ అయింది అనమాట, తగ్గిపోలేదు. ఇప్పుడు మీకు నాకు వ్యతిరేకంగా సాతాను కొందరు ప్రియులారా కొందరు హృదయంలో కోపం గాని, పగ గాని, చేదు గాని పెట్టుకొని మనకు వ్యతిరేకంగా దూషణ మాటలు చెప్పినప్పుడు, మనకు వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పినప్పుడు, చెడ్డ మాటలు ప్రచారం చేస్తున్నప్పుడు దాన్ని బట్టి కొందరు పడిపోతారేమో. దాన్ని బట్టి కొందరు పడిపోవడానికి అవకాశం ఉంది. ప్రత్యేకంగా వాక్యం లేనివారు, ప్రార్థన జీవితం లేనివారు చెడ్డ మాటలు ప్రచారం చేసినప్పుడు పోతిఫెరలాగా నమ్మడానికి అవకాశం ఉంది చాలా మంది. కానీ నిజమైన దేవుని పిల్లలు నమ్మలేదన్నమాట. వారికి అర్థమైపోతాయి. అంటే పరిశుద్ధాత్మతో కలిసి యేసుక్రీస్తు వాక్యంతో నింపబడిన వారికి సత్యం ఏది, అబద్ధం ఏదని వారికి అర్థమైపోతాయి. హల్లెలూయా. కాబట్టి అర్ధ సత్యాలు ఏంటిది అని కూడా పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్న వరకు అర్థమైపోతాయి. నేను అర్ధ సత్యాలు ఏంటిది అని ప్రియులారా పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకలేని వరకు అది అర్థం కాదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మతో కలిసి యేసుక్రీస్తుతో కలిసి దేవుని వాక్యంతో నింపబడి బ్రతకడం చాలా ప్రాముఖ్యం. లేదంటే మనల్ని కూడా మోసం చేయడానికి అవకాశాలు ఉంది. దగ్గర అర్ధ సత్యాలు వచ్చినప్పుడు మనం చాలా వివేచన ఉండేనే అది అర్థం అవుతుంది. లేదా అందుకొరకు ప్రియులారా మన పరిశుద్ధాత్మతో క్లోజ్ గా ఉండాలి, యేసుతో మనం క్లోజ్ గా ఉండాలి. ఇప్పుడు సాతాను ఉద్దేశం అనేది మన దారి తప్పించడం, మనం పడేయడం,
పాపంలో పడేయడం అన్నమాట సాతాను ఉద్దేశం. ఇక్కడ పాపంలో మనం పడిపోయినప్పుడు పడినప్పుడు దేవుని కోపం మన మీద రావచ్చు, లేదా దేవుని యొక్క సహాయం మనకు వస్తున్నది, ఆగిపోతాయని సాతానుకు తెలుసు అనమాట. కాబట్టి ప్రియుల దయచేసి మనం కోపానికి ప్రియులారు మనం చోటు ఇవ్వవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోపానికి ప్రియులారు మనం చోటు ఇవ్వవద్దు. ఇలాగ మన యోసేపు జీవితంలో కూడా మనం చూస్తున్నాం. తండ్రి ప్రియులారు మనం చూస్తున్నాం. యాకోబు అందరికంటే, తన సహోదరులు అందరికంటే ఎక్కువ తన యోసేపును ప్రేమించిన కాబట్టి సహోదరులకు ప్రియులారా కోపం వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి రకరకాల విధంగా ప్రియులారా ప్రజలకు మనకు వ్యతిరేకంగా కోపాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా మనకు కూడా కొన్నిసారి కోపం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం ప్రార్థన పూర్వక వాక్యం సహాయం వలన, యేసు యేసుదాం వల్ల ప్రార్థన సహాయం వలన కోపాన్ని ప్రియులారా మనం జయించుకొని బ్రతకాలని ప్రియులారా దేవుడు ప్రియులారా కోరుతుంది. కాబట్టి ప్రియులారా మనం బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, ఈ కోపం వచ్చినప్పుడు ప్రియులారా మనం చూసాం కోపం వచ్చినప్పుడు మాటలు జారిపోతాయి, క్రియలు జారిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మనం దాని ప్రార్థన ద్వారా జయించుకోవాలి. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్టే కీర్తనలు గ్రంథము ప్రియులారా ఒకసారి మనం చూస్తాము. కీర్తనలు గ్రంథము ప్రియులారా 37వ అధ్యాయము 8వ వచనం ఒకసారి ప్రియులారా మనం చదువుదామా. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకుము, అది కీడుకే కారణము. ఆమేన్. కాబట్టి ఇప్పుడు చూడండి, బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది కోపం వలన మనకు మేలు కాదు కానీ కీడుకే ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి కోపం ప్రియులారా రెండు విధంగా ఉంది. రైచస్ యాంగర్ ఉంది అనమాట. రైచస్ యాంగర్, దేవుని కోపం రైచస్ యాంగర్ అనమాట. అంటే నీతి కలిగిన కోపం, అంటే అది న్యాయ కొరకు, నీతి కొరకు. ఇదేమో మనం ఇప్పుడు చెప్పేదేమో అది ప్రియులారా సాతాను ద్వారా వచ్చిన కోపం. హల్లెలూయా. కాబట్టి అది ప్రియులారా డేంజర్ అనమాట. కాబట్టి ప్రియులారా మనం కొన్నిసారి మన కోపంతో పిల్లలను కరెక్ట్ చేస్తాం, ఎందుకంటే అది ప్రేమతో వారి మంచి ఉండడానికి కొరకు మనం చేసిన తర్వాత ప్రేమ చూపిస్తాం, అది మేలు కొరకు అనమాట. కొన్నిసారి మనం చూసినది ఎవరైనా తప్పు చేసినప్పుడు, లేదంటే అభిదయ చేసినప్పుడు సంఘంలో కానీ, లేదంటే ఇంటిలో మనం చూసి తల్లిదండ్రులు సంఘంలో కానీ, దేవజనుడు కానీ, దేవజనాలు కానీ కొన్నిసారి విశ్వాసులు వాక్యానుసరంగా లేదు అవిధేయ చేసుకొని బ్రతున్నప్పుడు, వారు తిరుగుబాటు చేసుకొని బ్రతున్నప్పుడు, వాక్యానుసరం లేనప్పుడు కొన్నిసారి కొంచెం కోపంతో ఉంటే కొంచెం గట్టిగా మాట్లాడతాం, అంటే కొన్నిసారి కొన్ని చేస్తాం. ఎందుకంటే వారు ఆ తప్పు నుండి బయటపడడానికి అనమాట. అది వారిని చంపడానికి ఉన్న కోపం కాదు, వారు మేలు కొరకు. కానీ జరుగుతున్న ఒక సమస్య ఏంటిదంటే కొన్ని ఇంటిలో తల్లిదండ్రులను పిల్లలను క్రమశిక్షణ ఇస్తారని కొన్నిసారి వారు అవిధేయతని బట్టి ఆహారం ఇవ్వలేదని కావచ్చు, ఏదో ఒకటి వారు చెప్పినది వారికి ఇవ్వలేదు, కొని ఇవ్వలేదు, సంథింగ్ ఏదో క్రమశిక్షణ ఇచ్చి వారి విధేయలోనికి నడిపించాలని తల్లిదండ్రులు మంచి ఉద్దేశంతో అది చేస్తారు. కానీ కొన్ని పిల్లలు ఏం చేస్తారంటే ఇది స్ప్రెడ్ చేస్తారు. ఇది వారి చుట్టాలు కానీ, స్నేహితులు కానీ స్ప్రెడ్ చేస్తారు. నా తండ్రి లేదంటే నా అమ్మ లేదంటే నాన్న నన్ను చాలా కొట్టారని, లేదంటే నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తారని, లేదా నన్ను లేకుండా చేస్తారని అని కూడా కొందరు స్ప్రెడ్ చేస్తున్న, కొందరు కాదు, కొన్ని పిల్లలు అలా ఉండవచ్చు. కొన్ని సంఘములు కూడా అలాగే ఉంది. కొన్ని సంఘములు ప్రియులారా మనం చూసినట్లయితే పాస్టర్ గారు కానీ, పాస్టర్ అమ్మ కానీ ఏదైనా కొన్నిసారి క్రమశిక్షణ విడిచి ఉండవచ్చు. వారిని చంపడానికి కాదు కానీ వారి మేలు కొరకి. కానీ వేరేం చేస్తారు, వీరు బయట వెళ్ళి లేదంటే వారి స్నేహితులతో ప్రచారం చేస్తారు, అబ్బో నాకు ఫలానా స్థాయి నుండి నన్ను తీసివేశాము, నాతో కోపంతో ఉన్నాను, వారు మంచివాడు కాదు, ఇలాంటి చెడు ప్రచారాలు చేస్తారనమాట. కానీ ఉద్దేశం ఏంటిది, మంచి ఉండడానికి కొరకు క్రమశిక్షణ డిసిప్లిన్ ఇచ్చాను అనమాట. బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది డిసిప్లిన్ మనం రిసీవ్ చేసుకోవాలి. జ్ఞానం కలిగిన పిల్లలు డిసిప్లిన్ రిసీవ్ చేసుకుని మారుమనస్సు పొందుకొని వాక్యానుసారంగా దేవుని కృపలో ఇంక్రీస్ అవుతాయి అనమాట. కానీ జ్ఞానం లేని వారు ఏం చేస్తారు, దాన్ని నెగిటివ్ అర్థం చేసుకొని దానివల్ల ఇంకా దిగజారిపోయినట్టు కొందరు అలాగే బిహేవియర్ చేస్తున్న వారు కూడా ఉన్నారు. ఇటు మనం ఎలాగ ఉన్నారేమో. కాబట్టి ఇప్పుడు ఇలా డిసిప్లిన్ చాలా మంచిది. డిసిప్లిన్ ఉండాలి, మన ఆత్మీయ జీవితంలో డిసిప్లిన్ ఉండాలి. అంటే మనకు తెలుసు మనం చేసిన కూడా మీ పాట మంచిది, ఈ రోజు మీరు పాట పాడినప్పుడు చాలా బాగుంది, లేదా ఏ రోజు ప్రసంగాలు అయిపోయినప్పుడు బాగుంది, ఈ రోజు
సో మీరు చేస్తున్నది బాగుంది అని మనం చెప్పినప్పుడు మనకు చాలా ఇష్టం, అది తెలుసు అని చాలా మంది ఏం చేస్తారు, ప్రజలు అదే చెప్తారు, బాగుంది బాగుంది అని చెప్తారు. ఎందుకంటే స్తోత్రం, విన్న వారికి సంతోషం, వారి నుండి ఇటు కూడా ఒక అనుకూలమైన ఒక మాట గాని లేదంటే ప్రేమ ఎంకరిస్తూ అవుతారు. కానీ చాలా తక్కువ మంది ఉన్నారు ఏదైనా కొదువులు ఉండే కూడా అది కూడా చెప్పేవారు, ప్రేమతో రెస్పెక్ట్ చేసుకొని బ్రదర్ సిస్టర్ పలానా కొదువు మీకు ఉందని చెప్పినప్పుడు అది మనం వినడానికి అంత ఇష్టం లేదని. కానీ నిజంగా ప్రియులారా మనం ప్రేమించిన వారు మన కొదువు కూడా చెప్తారనమాట. అంటే కొదువు అంటే అది మనల్ని ఉపమానపరచడానికి కాదు కానీ, ఇన్సల్ట్ చేయడానికి కాదు కానీ, అది మార్చుకొని ఇంకా మనం ఇంప్రూవ్మెంట్ ఉండాలి అనమాట. ఇంకా మనం పైకి రావాలంటే కొదువులు తెరుచుకొని వెళ్ళాలి, కొదువులు తెరుచుకొని వెళ్ళాలి. ఇప్పుడు మనం చూసాము, నిన్న మన న్యూస్లో మనం చూస్తున్నాము, ఎలక్షన్ జరిగింది. ఇప్పుడు చాలా మంది అంటే గెలిచిన వారు ఉన్నారు, ఓడిపోయిన వారు ఉన్నారు. ఇప్పుడు ఓడిపోయిన వారు చెప్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 20 సీట్లు ఉంటే దానిలో 19 కూడా అంటే ఒకటి దొరికిన కొన్ని పార్టీస్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నది కేరళలో నేను చూసాము. కాబట్టి దానిలో వారు చెప్తున్న విషయం ఏంటంటే, నేను మాకు అంటే మేము హల్లెలూయా అంటే సరి చేసుకుంటా, మాకు ఏదైతే కొదువులు వచ్చిందో మేము సరి చేసుకున్నాం. అలాగే ప్రియుల సరి చేసుకొని బ్రతున్నప్పుడు తర్వాత గెలుచుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ప్రియుల సరి చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనం పరిశుద్ధాత్మ సహాయం వల్ల మనం మన జీవితాన్ని సరి చేసుకొని బ్రతకాలి అనమాట. అప్పుడు సరి చేసుకొని అలాగే సరి చేసుకొని బ్రతున్న వారు దేవుడి కృపలు ఎంకరిస్తూ అవుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ప్రియులారా కొన్ని డిసిప్లిన్ లో దేవుడు మనల్ని నడిపించినప్పుడు మనం తప్పుగా దాన్ని క్రియేట్ చేయవద్దు. స్వార్థ ఉద్దేశం కలిగిన వారు దాన్ని తప్పుగా క్రియేట్ చేస్తారు, కానీ మంచి ఉద్దేశం కలిగిన వారు దాన్ని మేలు కొరకు చేస్తారు. అవును చెప్పినది కరెక్ట్, లేదని చేసిన కరెక్ట్, నాలో పొరపాటు ఉంది అని వారు అర్థం చేసుకొని వారు సరి చేసుకొని ముందుకు వెళ్తారు. కాబట్టి అది చాలా ప్రియులారా మంచిది. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, కోపానికి మన హృదయంలో చోటు ఇవ్వద్దు అనమాట. అంటే కోపం ద్వారా సాతానుకు మనం హృదయంలో చోటు ఇవ్వద్దు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనం చూస్తున్నాము, మేము నేర్పిస్తున్నాము. కొందరు కోపం వచ్చినప్పుడు అబద్ధాలు కూడా చెప్తారు. ఎందుకంటే కోపానికి ప్రియులారా దయచేసి దాన్ని మన ప్రార్థన ద్వారా జయించుకోవాలి. కోపం కానీ పగ దాని వల్ల మనకు మేలు లేదు, ఇద్దరు కూడా మేలు లేదు. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తున్న విషయం ఏంటిది, సమస్తమైన చేదు, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మనం తీసివేయాలన్నమాట. మన హృదయంలో పెట్టవద్దు అనమాట. అది మనకు మేలు కాదు, ఇద్దరు కూడా మేలు కాదు. హల్లెలూయా. మనకు మేలు లేదు, సంఘ బిడ్డలు కూడా మేలు లేదనమాట. ఎవరికి మేలదు కోపం పగ హృదయంలో పెట్టుకొని. కాబట్టి ప్రియులరా మనం ప్రార్థన చేస్తాం. దేవుడు ప్రియులరా ఒకవేళ మన హృదయం ఇంకా కూడా దేవుడు శుద్ధి చేస్తున్నట్టు ప్రియులరా మనం ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులరా మనం చూస్తున్నాము ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రియుల చివరి వచనం కూడా మనం చదవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఆమేన్. ఒకని ఎడల ఒకడు దయ కలిగి దయ ప్రియులరా మనం చూస్తున్నది అది యేసుక్రీస్తులో సమృద్ధి ఉంది. యేసుక్రీస్తు కలువరి సిలువలో మనం చూస్తున్నది దేవుడు ప్రాణం పెట్టి ప్రేమించారు. కాబట్టి యేసుక్రీస్తు దయ చూపామన్నమాట. పాదులుగా ఉన్నప్పుడు, శత్రులుగా ఉన్నప్పుడు ఆ దేవుడు ప్రియులారా మనతో ప్రేమ చూపాం, దయ చూపాం, కరుణ చూపాం. ఒకవేళ దేవుడు దయ చూపలేదంటే మనం బ్రతకలేదు అనమాట, నిత్య జీవనం పొందలేదు, పాపక్షామను పొందలేదు, దేవుని ఆశీర్వాదాలు పొందలేదు. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనతో దయ చూపామన్నమాట. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనం సహోదరులతో అంటే మీ భర్తతో కావచ్చు, లేదంటే మీ భార్యతో కావచ్చు, లేదంటే మీ తల్లిదండ్రులతో కావచ్చు, లేదంటే మీ పిల్లలతో కావచ్చు, లేదంటే మన స్నేహితులతో కావచ్చు, మనం ఏం చేయాలి, దేవుని బిడ్డలుగా మనం దయ చూపాలి. ఎందుకంటే మనం దయ పొందిన వారుగా మనం ఉన్నాం. దేవుని ఒక మేర్సి లేదంటే దేవుని కరుణలో మనం ఉన్నామన్నమాట. యేసుక్రీస్తు నందు ఉన్నామంటే దేవుని కరుణలో మనం ఉన్నాము. దేవుని యొక్క దయని బట్టి మనం ఉన్నాము. దేవుని కరుణని బట్టి మనం నిత్య జీవిని పొందాం, పాపక్షమానం పొందాం, నీతిమంతులుగా మార్చబడాం, పరిశుద్ధులుగా మార్చబడాం. క్రీస్తునందు నూతన సృష్టిగా మనం మార్చబడామంటే దేవుని కరుణని బట్టి అనమాట. మన దేవుని బిడ్డలుగా మార్చబడే దేవుని కరుణ, దేవుని దయని బట్టి అనమాట. ఇప్పుడు ఆ దేవుని దయ మనం మర్చిపోవద్దు. ఒకవేళ దేవుని దయ మనం మర్చిపోయిన వారుగా ఒకవేళ ఉండే దానికి అర్థం మన యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టిన విషయం మర్చిపోయినట్టే, సువార్త మర్చిపోయినట్టే, యేసుక్రీస్తుని మర్చిపోయినట్టే. ఇప్పుడు యేసుక్రీస్తుని మరచి మనం
బ్రదవద్దనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారిని నాతో మీతో ప్రేమ చూపాము, కరుణ చూపాము, దయ చూపాము. కాబట్టి మనం కూడా ఇతరులతో అది చూపాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. ఒకరి ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయలై, మనం మాత్రం కాదు అందరూ అటు చూపాలి అనమాట, దయ చూపాలి, కరుణ చూపాలి అనమాట. అలాగా కోపస్ పెట్టును, పగస్ పెట్టును, నరగతేసి పెట్టును, ఆ సాతను ఒక తందరాను మనం జయించుకోవాలన్నమాట. ఆత్మ కలిగించు ఐక్యత, పరిశుద్ధాత్మ వలన మనం కాపాడుకోవాలి. ఆత్మ కలిగించు ఐక్యత మనం కాపాడుకోలేదు అంటే మనం అడుగు వాటన్నట్టుగాను, ఊడ్చి వాటన్నట్టుగాను ఎక్కువ దీవెన మనం పొందలేదన్నమాట. ఆత్మ కలిగించు ఐక్యత మనం కాపాడుకోలేదు అంటే అడుగు వాటన్నట్టుగా, ఊడ్చి వాటన్నట్టుగాను పిల్లల గొప్ప ఆశీర్వాదాలు మనం అనుభవించలేము. కాబట్టి ఆశీర్వాదాలు, గొప్ప ఆశీర్వాదాలు మనం అనుభవించాలంటే మనం ఏం చేసుకోవాలి? తప్పకుండా దేవుని బిడ్డలుగా పరిశుద్ధాత్మ సహాయం వలన ఇతరులతో క్షమించుకోవడం మనం నేర్చుకోవాలి. దాని లోతైన అనుభవంలో దేవుడు నడిపిస్తారు. ఇప్పుడు క్షమించడం వలన ఉన్న మేలు, సంతోషం, సమాధానం ప్రియుల తప్పకుండా మనం అనుభవించినట్టు దేవుడు కృప చూపినాక దేవునికి స్తోత్రం. కాబట్టి ఇద్దరితో యేసుక్రీస్తు అలాగే ఇద్దరితో క్షమించుకొని బ్రతున్న వారు ఎక్కువ సంతోషం, ఎక్కువ సమాధానం, ఎక్కువ దీవెనలు, ఎక్కువ మేళ్ళు ప్రియుల పొందుతారు, ఎక్కువ ఫలిస్తాయి అనమాట. ఇద్దరితో క్షమించుకొని బ్రతున్న వారు అంటే సెల్ఫ్ గా మనం స్వయంగా క్షమించుకోవాలి. ఇద్దరితో కూడా ప్రియులను మనం క్షమించుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయాలను మనం క్షమించుకొని బ్రతున్న వారు దీవెనలు ఎక్కువ అనుభవిస్తాయి అనమాట. కాబట్టి కోపం గాని, పగ గాని, చెడు గాని పెట్టుకొని బ్రతున్న వారు దేవుని యొక్క దీవెనలు చాలా తక్కువ అనుభవిస్తాయి అనమాట. చాలా చాలా తక్కువ అనుభవిస్తాయి. ఒకవేళ దేవుని యొక్క దీవెన మీరు తక్కువ అనుభవించడానికి ఒకవేళ కారణం ఇదేమో, స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చెక్ చేసుకోవాలి. ఒకవేళ కోపం ఉంటే, పగ ఉంటే మారు మనసు పొందాలి. హల్లెలూయా. ఇప్పుడు ఒకరి ఎడల ఒకడు దేయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము, సేమ్ యేసుక్రీస్తు అలాగే అనమాట. మన ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు. ఇంకా ఒకరి నుండి ఇంకా ఒకరి కొరకు మనం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ యేసుక్రీస్తు మనకు నేర్పించాం, పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నాం, పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్పిస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ఇది మనం రిసీవ్ చేసుకోవాలి. అంతే, రిసీవ్ చేసుకొని విడుదల మేలు పొందుకోవాలి. ఒకరి నెలలో ఒకడు దేయగలిగి, ఒకరోజు కాదు బ్రదనంతకాలం పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రియులారా ఒకరి ఎడలో ఒకడు దయగలిగి కరుణా హృదయలై క్రీస్తునందు దేవుడు ప్రియులరా మన పాపాలు, లెక్కలేని పాపాలు క్షమించాం. కాబట్టి దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం సేమ్ అనమాట. మీరును నేను అంటే మనం అందరం ఒకరినొకరు ప్రియులరా క్షమించుడి అని రాయబడింది. కాబట్టి ప్రియులరా మన ఇద్దరు క్షమించినప్పుడు కూడా మన ప్రాణములు హీలింగ్ జరుగుతాయి, మనకు చాలా విడుదల జరుగుతాయి. కాబట్టి ప్రియులరా మన ఇద్దరితో క్షమించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ సహాయం చేయనక ఒకటి కోపం బాగా చేదోసిపెట్టి జయించుకొని బ్రదైనట్టు మనకు సర్వోత్తర సంఘం ప్రతి దేవుని బిడ్డలకు దేవుడు అదేవిధంగా కృప యేసునామములో దేవుడు అనుగ్రహించినాక అలాగే దేవుని ఒక గొప్ప దీవెనలు ప్రియులారా మనం అనుభవించినట్టు అంటే బైబిల్లో రాయబడినట్టు సగల పరిశుద్ధులతో కలిసి దేవుని యొక్క ప్రేమ, దాని యొక్క ఎత్తు, దాని యొక్క పొడుగు, దాని యొక్క వెడల్పు, దాని యొక్క లోతు, దేవుని యొక్క ప్రేమ సగల పరిశుద్ధులతో కలిసి మనం అనుభవించాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఈ కోపం, పగ, చేదును అనేక ప్రియుల మనం ప్రార్థన ద్వారా జయించుకోవాలి, యేసునామములో జయించుకోవాలి. వేరే మార్గం లేదనమాట, వేరే మార్గం లేదు. కాబట్టి ప్రియుల మనం దాన్ని జయించే కృపాదేవుడు మనకు అందరికీ అనుగ్రహించిన కోపం, పగ, చేదోసి పెట్టి నుండి ఈబడిసి పెట్టి ప్రభావం నుండి దేవుడు వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా మన హృదయాన్ని కాపాడినాక, మన హృదయాన్ని దేవుడు విడిపించినాక. హల్లెలూయా. కాబట్టి ప్రియుల దేవుని ప్రేమ మన ఆత్మ నుండి, కాబట్టి మన ఇద్దరితో క్షమించిన వ్యక్తులు ఆత్మ నుండి దేవుని ప్రేమ ఎక్కువ ఇంగ్రెస్ అవుతాయి, పొంగి పొర్లుతాయి అనమాట. దేవుని ప్రేమ, దేవుని యొక్క సమాధానం ఎక్కువ మనం అనుభవిస్తుంది. దేవుని యొక్క ఓదార్పు, నెమ్మది, పరిశుద్ధాత్మ వలన ఆనందం, దీవెనలు మనం ఎక్కువ అనుభవిస్తాయి అనమాట. కాబట్టి హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుళ్ళు ఎక్కువ పొందుతారనమాట. హృదయ శుద్ధి ఇప్పుడు మన హృదయం జాగ్రత్త, అన్నిటికంటే మన హృదయం జాగ్రత్త కాపాడుకోవాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అప్పుడు ఇప్పుడు దాకా దేవుడు కాపాడిన కాబట్టి స్తోత్రం. ఇంకా తప్పకుండా జీవగల దేవుడు కాపాడుతాడు, దేవుడు సహాయం చేస్తాడు. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడని మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు వచ్చిన మంచి సమయాన్ని బట్టి శోధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా ప్రభు మీ వాక్యం తండ్రి మేము రిసీవ్ చేస్తున్నాం తండ్రి. దేవా మీ వాక్యం ద్వారా మమ్మల్ని శుద్ధి చేస్తున్నట్టు దేవా శోధిస్తున్నాం తండ్రి. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పిన దేవా మీకు వందనాలు తండ్రి. యేసు మీ రక్తం ద్వారా మమ్మల్ని కడుగుతున్నాం తండ్రి. ఆలోచన, మాటలు, క్రియల ద్వారా ఉన్న ప్రతి పాపాలు దేవా క్షమించము. అలాగే దేవా
కోపం, పగ, చేదు, నరగత్య స్పిరిట్, ఇలాగ ప్రతి ఈవిల్ స్పిరిట్ ను తన వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, మీ సహాయం ద్వారా అనుదినం జయించుకొని ముందుకు వెళ్ళే కృప తండ్రి మాకందరికీ దేవా అధికంగా దేవా దయచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైనా తండ్రి దేవా వాక్యం విన్న వాళ్ళు ఎవరితో క్షమించుకోవడానికి ఉండే వారికి క్షమించే కృప అభిషేకం దేవా దయచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఏ సమయంలో క్షమించే అభిషేకం సమర్థి ఉంది. అభిషేకం దేవా కృప పొందుకొని ప్రతి ఒక్కరితో క్షమించుకొని దేవా హృదయం హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ పరిశుద్ధంగా కాపాడుకొని ప్రతి కృప తండ్రి ప్రతి ఒక్కరికి దేవా దయచమని ప్రార్థన ఆమేన్ దేవా దయచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓకే డబ్బా కరబినా సుగోడు కొరబిడే దేవా ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మ అధికంగా బలపరచమని ప్రార్థనిస్తున్నాం. క్షమించే కృప అధికంగా దేవా దయచము తండ్రి. క్షమించుకొని ఇద్దరు దీవించే అభిషేకం దేవా దయచమని ప్రార్థనిస్తున్నాం. క్షమించుకొని ఇద్దరు ప్రేమించే అభిషేకంతో ఉదయకాలం నింపమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రతి కోపం, పగ, చేదు ప్రభావం ప్రాణం శరీరం నుండి యేసు రక్తం యేసులో లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. అడుగు వాటన్నిటి ఊహించు వాటన్నిటిగా నేను గొప్ప దేవుని అనుభవించినట్టు తండ్రి ఆత్మ కలిగించు ఐక్యత పరిశుద్ధాత్మ వలన తండ్రి కోపం, పగ, చేదు స్పిరిట్ను అనేక జయించుకొని గొప్ప దేవుని యేసునామములో దేవా ప్రతి ఒక్కరు అనుభవించుకొని తండ్రి ఆమేన్ దేవా మీ గొప్ప దేవుని అనుభవించుకొని బలమైన సాక్షులుగా ప్రతి ఒక్కరిను పరిశుద్ధాత్మ దేవా లేవనెత్తమని ప్రార్థనిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరు యేసునామములో నూరందులు ఫలించినట్టు దేవా కృపదయమని యేసునామములో దేవా ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఇద్దరు మాకండే అధికంగా ఆత్మీయంగా ఎదైనప్పుడు ఇద్దరు దేవా మాకండే దేవా అధికంగా భూ సంబంధమైన దేవుని అనుభవించినప్పుడు అది చూసుకొని ఆనందించే హృదయం దేవా దయచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే డబా కరబినా సుగోడు కొరబిదే ఏసయ అలాంటి హృదయం మాకందరికీ దేవ మనసు దేవా దయచమని ప్రార్థనిస్తున్నాం. మీ ప్రేమతో జీవంతో మహిమతో ఉదయగాలు నింపమని ప్రార్థనిస్తున్నాం. దేవా కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాము. యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా బ్రహ్మ తండ్రి ఆమేన్ ఆమేన్.